పైనాపిల్ శ్రీఖండ్. పైనాపిల్ శ్రీఖండ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. పెరుగు, సోయా పన్నీర్, పైనాపిల్, దానిమ్మ గింజలు, పంచదార, యాలకులు అన్నీ రెడీగా ఉన్నాయి. మనం ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవటమే. ఫస్ట్ ఏం చేయాలంటే అన్నిటికంటే ముందుగా మన పైనాపిల్ని బ్లాంచ్ చేసుకోవాలన్నమాట. పైనాపిల్ ఎందుకు బ్లాంచ్ చేయాలి? మామూలుగా ఫ్రూట్ మిక్స్ చేసేసుకుంటే శ్రీఖండ్ అయిపోతుంది కదా అని అనుకోవచ్చు. పైనాపిల్ ఎందుకు బ్లాంచ్ చేయాలంటే ఇందులో ఒక ఎంజైమాటిక్ యాక్టివిటీ ఉంటుందన్నమాట. సో మనము శ్రీఖండ్లో మిక్స్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అది చేదు అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసమని దాన్ని ఫస్ట్ మనము బ్లాంచ్ చేసుకోవాలి. బ్లాంచింగ్ అంటే బాయిల్ అవుతున్న వాటర్లో ఈ పైనాపిల్ పీసెస్ అందులో యాడ్ చేసేసి ఒక 2 minutes ఉండిచ్చి తీసేస్తే అది బ్లాంచ్ అయిపోతుంది అనమాట. అంటే దాంట్లో ఉన్న ఎంజైమాటిక్ యాక్టివిటీ అనేది అరెస్ట్ అవుతుంది అనమాట, న్యూట్రలైజ్ అయిపోతుంది, తగ్గిపోతుంది. సో మనము అది 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి ఉండించుకుని మనం దాన్ని ఉపయోగించుకున్నా ఏం కాదు. ఒకసారి ఎప్పుడైతే కట్ చేసి ఓపెన్ చేసామో ఎంజైమాటిక్ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని ఇమీడియట్గా కన్జ్యూమ్ చేయాలి, లేకుంటే బ్లాంచ్ చేసన్నా ఉపయోగించాలి. సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుని పైనాపిల్ బ్లాంచింగ్ చేసేద్దాం. వాటర్ యాడ్ చేసేసి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో బ్లాంచింగ్ ఎలాగ చేస్తున్నాం కాబట్టి పైనాపిల్కి ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ అవ్వటానికి కొద్దిగా షుగర్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక ఇలాచీ ఓపెన్ చేసేసి ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇది బాయిల్ అవుతూ ఉంటుంది. ఈ లోపల మనం పైనాపిల్ని కట్ చేసుకుందాం. సో పైనాపిల్ మనకి ఎలా కావాలి, రౌండ్గా కావాలా లేకుంటే డిఫరెంట్ పీసెస్ లాగా కావాలా, ఎలా కావాలో చూసుకుని దాని ప్రకారంగా మనం కట్ చేసుకుందాము. ఇక్కడ ఏంటంటే నాకు రౌండ్గా అవసరం లేదు, పీసెస్ లాగా కట్ చేస్తాను. సో మధ్యలోది తీసేయాలి. సో తినటానికి వీలుగా ఉండే ఆ సైజ్ పీసెస్ మనం రెడీ చేసుకుందాము. సో మనకి కావాల్సిన పీసెస్ రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వాటర్ కూడా బాయిల్ అయిపోతుంది. ఈ వాటర్లో కొంచెం అంత షుగరు, ఇలాచీ కూడా యాడ్ చేశాను. ఇది ఇందులో యాడ్ చేసేద్దాం. దీన్ని ఒక 2 minutes ఉండిచ్చి తీసేసి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో 2 minutes అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని మనము ఒక సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాము. దీన్ని మనము అట్లీస్ట్ 1 week కూడా ఉండించుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ బ్లాంచ్ చేసేస్తాం కాబట్టి చేదు ఎక్కకుండా ఉంటుంది అనమాట, చేదు అవ్వకుండా ఉంటుంది. సో చక్కగా మంచి బ్రైట్ కలర్లో కూడా వచ్చేసింది కదా. దీన్ని చక్కగా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చల్లారుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనము శ్రీఖండ్ రెడీ చేసుకోవాలి. యూజువల్గా ఏంటంటే శ్రీఖండ్కి మనము సోయా పన్నీర్ తీసుకున్నాము, తర్వాత పెరుగు తీసుకున్నాం. మామూలుగా శ్రీఖండ్ ఎలా చేస్తారంటే గడ్డ పెరుగుని తీసుకుని దాన్ని ఇట్లా కట్ చేస్తే అందులో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత ఆ పెరుగుని ఒక గుడ్డలో పెట్టి హ్యాంగ్ చేయాలన్నమాట. హంగ్ కర్డ్ అంటారు. హ్యాంగ్ చేస్తే ఇంకా మిగిలిన వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. దాన్ని మనము చక్కగా గ్రైండ్ చేసుకుని అంటే ఒక ప్రాసెసర్లో ప్రాసెస్ చేసుకుంటే కనుక క్రీమీ టెక్స్చర్ వస్తుంది అనమాట. అది శ్రీఖండ్. అది మనం కొంచెము షుగర్ వేసుకుని ప్రాసెస్ చేస్తే చక్కటి క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. అందులో మనం ఏ ఫ్రూట్స్ కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా అయిన తర్వాత తీసుకుంటే మనకి ఫ్రూట్ శ్రీఖండ్ రెడీ అయిపోతుంది. అయితే ఇక్కడ నేను ఏం చేశాను, పెరుగు తీసుకున్నాను. హంగ్ కర్డ్ లాగా కాకుండా
పెరుగులోనే మనము దానికి ప్రోటీన్ వాల్యూ ఇంక్రీజ్ చేయడానికి మనం ఇక్కడ సోయా పన్నీర్ అందులో యాడ్ చేస్తామన్నమాట. సోయా పన్నీర్ యాడ్ అయ్యేటప్పటికి ఆ క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. సో అందులో మనము మన ఫ్రూట్స్, మనకి ఇష్టమైన ఫ్రూట్స్ అందులో మిక్స్ చేసుకుని కూల్ తీసేసుకోవచ్చు. సో షుగర్, ఇలాచీ ఇవన్నీ ఇందులో యాడ్ చేసేసుకోవటమే. ఫస్ట్ పెరుగు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇలాచీ ఓపెన్ చేసి ఇలాచీ యాడ్ చేసేసాను. నెక్స్ట్ ఏంటంటే షుగర్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో మనకి ఇది సోయా పన్నీర్ అన్నమాట. టోఫు అంటాము, సోయా పన్నీర్ యాడ్ చేస్తాము. సోయా పన్నీర్ని జస్ట్ ఇట్లాగా బ్రేక్ చేసి ఇందులో యాడ్ చేసేయటం. అంటే ఇది యాడ్ చేయటం వల్ల రెండు అవుతాయి. ఒకటి ఏంటంటే టెక్స్చర్ చక్కగా వస్తుంది, ఇంకోటి ఏంటంటే చాలా హై ప్రోటీన్ అవుతుంది అన్నమాట. ఈ డిష్ షుగర్ యాడ్ చేసినటువంటి డిష్ కాబట్టి ఇందులో ప్రోటీన్ వాల్యూ అనేది ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది కాబట్టి సో ఇలాగా మనము కొంచెం ట్విస్ట్ చేసేసి శ్రీఖండ్ రెడీ చేసుకుంటున్నాం. సో చక్కగా పన్నీర్ని కూడా ఇందులో మిక్స్ చేసేసుకొని, నార్మల్ పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మిల్క్ ప్రోడక్టే కాబట్టి ఇది ప్లాంట్ బేస్డ్. సో నేను ఇక్కడ సోయా యాడ్ చేయడానికి కారణం మెయిన్గా ప్రోటీన్ వాల్యూ చాలా హై చేసేయటం అన్నమాట. సో దీన్ని చక్కగా మనము బ్లెండ్ చేసుకుందాము. సో చక్కటి క్రీమీ టెక్స్చర్ వచ్చేసింది. ఇందులో మనము పైనాపిల్ పీసెస్, దానిమ్మ గింజలు, సో చక్కగా మిక్స్ చేసేసుకోవటమే. దీన్ని చక్కగా మనము ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని మనకి కావాల్సినప్పుడు తీసేసుకోవచ్చు. సర్వ్ చేసేసుకుందాం. సో పైనాపిల్ ఫ్రూట్ శ్రీఖండ్ చక్కగా సర్వ్ చేసేసుకుందాము. దానిమ్మ గింజలతో గార్నిష్. పైనాపిల్ శ్రీఖండ్ రెడీ అయిపోయింది. పెరుగు గురించి మరికొన్ని విషయాలు మరొకసారి మీకోసం. పెరుగు చర్మానికి ప్రకాశాన్ని ఇచ్చి తేమను అందిస్తుంది. ఇది ముఖానికి ప్యాక్గా కూడా ఉపయోగిస్తారు. పెరుగులో ప్రోటీన్లు ఎక్కువగా ఉండి తక్కువ కొవ్వు శాతం ఉంటుంది. ఇది బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. క్రమంగా పెరుగు తినడం వల్ల శరీరంలో మంచి బ్యాక్టీరియాల వృద్ధి జరుగుతుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పెరుగు చల్లని ఆహారంగా పరిగణించబడుతుంది. అందువల్ల ఆస్తమా, ఎలర్జీ ఉన్నవారు పెరుగుకి దూరంగా ఉంటే మంచిది, ముఖ్యంగా రాత్రిపూట.